హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం లోన్స్కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నిన్న పత్రికా సమావేశంలో భాగంగా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఈ యొక్క అప్డేట్స్ని అయితే మనకి తెలియజేయడం జరిగింది. సీఎం గారు చెప్పినటువంటి ప్రతి అప్డేట్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది ఈ వీడియోని ఇంకో 10 మంది దగ్గరికి తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంది. సో తెలియని వాళ్ళంతా కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుంటారు మీ వల్ల. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపిస్తున్నాను. క్లియర్గా చూసినట్టయితే అక్టోబర్ 2 వరకు దశల వారీగా రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా జూన్ 2 తారీఖు రోజు వరకే కంప్లీట్ అవుతుంది ఈ ప్రాసెస్ అని చెప్పేసి మనమైతే విని ఉన్నాము. నిన్నటి రోజున వచ్చినటువంటి అప్డేట్ అంటే ఇది అక్టోబర్ 2 వరకు కూడా పొడిగించినట్టుగా మనకి తెలుస్తుంది. జూన్ 2 నుంచి 9 వరకు మంజూరు పత్రాలని అయితే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని డిప్యూటీ సీఎం గారు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే ఈ మంజూరు పత్రాలను ఇస్తారో వారికి 10 తారీఖు నుంచి 15వ తారీఖు వరకు శిక్షణా కార్యక్రమాలు, ట్రైనింగ్ క్లాసెస్ అనేది కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. క్లియర్గా ఒకసారి ఈ యొక్క అంశాన్ని మనం పరిశీలిద్దాం. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మందికి దశల వారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. జూన్ 2 నుంచి 9 వరకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని, 15 తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని వెల్లడించారు. మంగళవారం సెక్రటేరియట్లో రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు ప్రగతిని డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకి సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న రూపాయలు 8,000 కోట్లతో 5 లక్షల మంది యువతకి స్వయం ఉపాధి లక్ష్యం కల్పించాలని ఆదేశించారు. ప్రతి నెల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రాజీవ్ యువ వికాసంలో పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్ల వద్దకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపేలా చర్యలు చేపట్టాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే 2 తారీఖు నుండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నుండి 9వ తారీఖు వరకు ఈ యొక్క అర్హులకి మంజూరు పత్రాలని పంపిణీ చేస్తారట. ఆ తర్వాత 10వ తారీఖు నుండి 15 తారీఖు వరకు ఈ అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్షణా కార్యక్రమం, రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం మీ యొక్క నియోజకవర్గంలో జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత 15 తర్వాత గ్రౌండింగ్ ప్రక్రియ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ విధంగా మనకి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ కంప్లీట్ అంటే గాంధీ జయంతిని పురస్కరించుకొని అప్పటి వరకు కూడా ఈ యొక్క టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి డిప్యూటీ సీఎం గారు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా మొదట ఎవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే రాజీవ్ యువ వికాసం పథకంలో తొలి విడత రూపాయలు 1,00,000 లోపు యూనిట్లకి సబ్సిడీ ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత దశల వారీగా 4 లక్షల యూనిట్ వరకు ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకంలో ఎక్కువ మంది రూపాయలు 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేసుకున్నారు. ఈ యూనిట్లకు 70% గరిష్టంగా 2.80 లక్షల వరకు సబ్సిడీ రానుంది. మొత్తం దరఖాస్తుల్లో 76.46% ఈ కేటగిరీవే ఉన్నాయి. ఈ యూనిట్లతోనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. 100% సబ్సిడీకి సంబంధించిన రూపాయలు 50,000 రుణాలకి కేవలం 39,000 దరఖాస్తులు వచ్చాయి. రోజువారీ చిన్న వ్యాపారాలకి ఈ రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించిన యువత వీటి పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు.
రూపాయలు 50,000 నుంచి లక్షలోపు రుణాలకి 90% సబ్సిడీ 93,000 మంది అప్లై అనేది చేసుకున్నారు. ఇక్కడ మనకి మొదటగా ఈ L1 L2 ఈ రెండు కేటగిరీ లెవెల్ 1 లెవెల్ 2 ఏదైతే ఉందో 50,000 రూపాయల లోన్, అదేవిధంగా ₹1,00,000 లోన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మొదటి విడత జూన్ 2 తారీఖు నుండి 9 తారీఖు వరకు అర్హులకి ఈ యొక్క మంజూరు పత్రాలు వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. క్లియర్గా డిప్యూటీ సీఎం గారు అయితే తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి అప్డేట్. ఇలాంటి మరో అప్డేట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.